అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు ఆలకించండి. సో, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను అంటాడు. ప్రారంభం నుంచి మీరు అర్థం చేసుకున్నట్లయితే దేవాది దేవుడు ప్రజలతో సహవాసాన్ని కోరుకుంటా ఉన్నాడు. అందరు చెప్పండి దేవుడు. అందరు నాతో పలకండి దేవుడు దేవుడు తన పిల్లలతో తన పిల్లలతో సహవాసమును కోరుకుంటున్నాడు. సహవాసమును కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు నా మాటలు వినిపిస్తున్నాయి కదండి? వినిపిస్తున్నాయి బ్రదర్. ఓకే. సో దేవుడు ఎప్పుడు కూడా సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుడు వారిలో నివసించున్నట్లు పరిశుద్ధ స్థలాన్ని కట్టుకోమని చెప్పాడు. ప్రారంభంలో మనం చూస్తే ఆదాము హవ్వలు దేవునితో ప్రతి దినము కూడా సహవాసం చేస్తున్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. తదుపరి మనము ఆయా రీతిలుగా మనం గమనిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు వారు ఎప్పుడైతే దేవునికి లోబడుకోకుండా దేవుని యొక్క మాట వినుకోకుండా ఎప్పుడైతే వారు పాపం చేశారో ఆ పాపం చేసినటువంటి విధానమును బట్టి ప్రభు యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించినటువంటి విధానం బట్టి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు దేవాది దేవుడు ఏమంటాడు, మళ్ళీ సహవాసాన్ని కోరుకోవడానికి ఆయా కోణాల్లో మనం చూస్తే రాజుల్ని ఎన్నుకోవడం, తర్వాత ప్రవక్తల్ని ఎన్నుకోవడం, ప్రజలతో మాట్లాడడానికి డైరెక్ట్గా మాట్లాడలేనటువంటి పరిస్థితి. పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తాం. అందుకే ప్రవక్తలను దేవుడు ఎన్నుకొని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు ప్రజలతో. తర్వాత ఇలా రాజుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, న్యాయాధిపతుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. అందుకే సమూయేలు మొదటి గ్రంథానికి వచ్చే లోపల ఆనాటి కాల సమయంలో దేవుడు మాట్లాడుట అరుదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే క్షమించండి, ప్రస్తుత కాలంలో ప్రస్తుత దినాల్లో దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే ఆయన మనలో నివాసం చేస్తా ఉన్నాడు. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణము ద్వారా మనలో ఉన్నటువంటి పాపశాప బంధకాలను దేవుడు తొలగించి మనల్ని కూడా ఆయన నీతిమంతులుగా తీర్చి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి ఉంటున్నాడు. ఈ పరిశుద్ధ పరిచినటువంటి మన జీవితాల్లో ఆయన మనలో నివాసం చేస్తా ఉన్నాడు. ఎలా చెప్తామంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటున్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ మీలో నివాసం చేస్తా ఉన్నది అన్న విషయం రాయబడి ఉంటుంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో. కాబట్టి మనం చూస్తే ఆయన ఇప్పుడు మనలో నివాసం చేస్తా ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఆ దినాన ఎందుకు దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పరచుకొని దేవుడు ఎందుకు వారిని పిలుచుకొని ఈ రీతిగా ఆ పరిశుద్ధ స్థలాన్ని కట్టమని సెలవిచ్చారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. స్లైడ్ మారట్లేదు. ఓకే. సో మనం ఇక్కడ ఒక్కొక్క మాటగా మనం చూసినప్పుడు ఆయన పరిశుద్ధ స్థలాన్ని కట్టమని సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1టి వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అంటాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనిషి జీవితం అనేటువంటిది ఎంతో మంది గృహాలు లేవని బాధపడేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మరికొంతమంది వారు ఉన్నటువంటి ఆ యొక్క గృహాలను బట్టి సంతోషించే వారిని మనం చూస్తాం. ఇంకా మనం ఆలోచన చేస్తే గన స్థలాలు కొనడానికి ఎంతో దుఃఖపడి బాధపడేటువంటి వారిని కూడా మనం చూస్తాం. ఏదైనప్పటికీ కూడా ఈ లోకంలో ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నా, ఎంత డూప్లెక్స్ హోమ్స్ కట్టుకున్నా, ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నా కూడా అటువంటివన్నీ కూడా చేతి పని అయినా అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ మాట క్రైస్తవులుగా ఉన్నవారు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును అన్న విషయం ఉంది. ఒక రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని లైఫ్ టైం అనేటువంటిది అయిపోయినప్పుడు అది ఎంత బిల్డింగ్ అయినా కూడా, ఎంత మంచిగా పునాది వేసినా కూడా ఒక టైం వచ్చినప్పుడు అదంతా కూడా శిథిలం అయిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని 2 రకాలుగా మనం చెప్పొచ్చు. 2 రకాలుగా జర్మన్ టెక్నాలజీ ప్రకారం మనం చూస్తే
వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి భూకంపాలు వస్తున్న విధానమును బట్టి వాళ్ళకి ఎక్కువగా భూకంపాలు వస్తా ఉంటాయి. వాటిని బట్టి ఏం చేస్తారంటే వారు స్ట్రాంగ్‌గా బిల్డింగ్ కట్టుకుంటారు. చాలా స్ట్రాంగ్‌గా. స్ట్రాంగ్‌గా అంటే చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకొని ఒకవేళ జస్ట్ అర్థం చేసుకోవడానికి మీరు ఆలోచన చేయండి. మీ చెయ్యి నిటారుగా ఇలా పైకి చూపిస్తూ ఎదుటివారికి మీ చెయ్యి చూపించేటప్పుడు ఇలా చెయ్యి చాచి ఏ రీతిగా అయితే ముందుకు చూపిస్తారో ఫింగర్ పెట్టి ఎలా అయితే చూపిస్తారో అంత బెండ్ అయిపోయినా కూడా ఇండ్లు మళ్ళీ స్ట్రైట్ నిలబడతాయి అన్నట్లు. అంత స్ట్రాంగ్‌గా కట్టుకుంటారు. ఆ జర్మన్ టెక్నాలజీ, జపానీస్ అక్కడ ఎక్కువ భూకంపాలు జరుగుతున్నటువంటి విధానం బట్టి అర్థం చేసుకోవడానికి. అయితే అటువంటివి కూడా ఎక్కువ ఇక భూకంపాలొచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో నిలవలేవు. దీన్ని 2 కోణాల్లో మనం ఆలోచన చేయాలి. ఒకటి ఏందంటే, ఈ భూ సంబంధమైనటువంటి మనం నివసించేటువంటి గుడారము, ఆ గృహము అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. రెండోదిగా ఏందంటే ఈ శరీరం. అందరూ కూడా ఆలోచన చేయాలి. రెండోదిగా ఏంటంటే ఈ శరీరం. ఒక దినం వచ్చినప్పుడు ఈ శరీరం కూడా శిథిలమైపోతాది. ఒక ఒక దినం వచ్చినప్పుడు శరీరం కూడా మరణం అనేటువంటిది సంభవిస్తది. అయితే ఈ ఆత్మకు ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయత అనేటువంటిది ఏంటంటే మనల్ని పరలోకం చేరుస్తది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ చేతి పనైనటువంటి ప్రతిది కూడా ప్రతి కట్టడం కూడా అదంతా కూడా ఏమైపోతదంటే శిథిలమైపోతదని మనం చూస్తా ఉన్నాం. అయితే నిశ్చలమైనటువంటిది నిత్యమైనటువంటిది నివాసం ఎక్కడుంటున్నది మనకంటే పరలోకమందు ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పరలోకమందు ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక క్రైస్తవుడు వేటి కొరకు బ్రతకాలి అంటే పరలోకం కొరకు బ్రతికేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకంలో బండి లేదనో, లేకుంటే కారు లేదనో, లేకుంటే ఉద్యోగం లేదనో, వ్యాపారం లేదనో, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితి, పిల్లలు లేరనో ఇవన్నిటిని బట్టి బాధపడతారు. బట్ పరలోకము గురించినటువంటి బాధ అనేక మంది జీవితాల్లో కనిపించదు. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. పరలోకం గురించినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే ఇందులో భాగంగా ఈ యొక్క గుడారం గురించినటువంటి విషయాలు 3 విషయాలు మీకు తెలియచేస్తాను. ప్రతిదీ కూడా రెఫరెన్స్ చదివించడానికి సమయం సరిపోదు కాబట్టి మీకు తెలియచేస్తా ఉన్నాను. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోనండి. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత మీరు చదువుకోనండి. ప్రత్యక్షపు గుడారంలో ఈ యొక్క గుడారం అనేటువంటి విషయానికి మనం చూస్తే 3 విషయాలు మీకు చూయించాను. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అందులో భాగంగా మనం చూసినప్పుడు శరీరమునకు సూచనగా మనం చూస్తాం. ఈ యొక్క ఆవరణం అనేటువంటిది శరీరమునకు సూచన. అందుకే బలి అర్పించేటువంటి సమయంలో ఈ శరీరానికి ఉన్నటువంటి పాపమును బట్టే ఈ ఆవరణంలోనికి ప్రవేశిస్తా ఉన్నారు ప్రజలు. అదే రీతిగా పరిశుద్ధ స్థలం దేనికి సూచన అన్న విషయాన్ని మనం చూస్తే సంఘానికి సూచన. పరిశుద్ధ స్థలము సంఘానికి సూచనగా మనం చూస్తాం. అతి పరిశుద్ధ స్థలము దేనికి సూచన అంటే పరిశుద్ధ స్థలమునకు గుర్తుగా మనం చూస్తా ఉన్నాం. 3 భాగాల్ని మనం అర్థం చేసుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి మనం, శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము సంఘముగా చేర్చబడ్డాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. శరీరముగా శరీరానుసారంగా లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు బ్రతుకుతున్నటువంటి మన జీవితాలు దేవుడు తన రక్తాన్నిచ్చి మనలందరినీ కూడా సంఘముగా చేర్చాడు. వాక్యం సెలవిస్తా ఉన్నది. యేసు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు అన్న విషయాన్ని మనం చూస్తాం. అందులో భాగంగా మనం చూస్తే మనమందరం కూడా ఇప్పుడు ఏం కావాలి అంటే ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆ పరిశుద్ధ స్థలంలోనికి పరలోకంలోనికి ప్రవేశించేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి అందరు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. Only one person. Is there anybody? హల్లెలూయా. 2 members. What about remaining? మిగతా వారండి. ప్రైజ్ ద లార్డ్. సో వింటున్నారో లేదో అన్న ఆలోచన బట్టి. ఓకే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. సో ఇక్కడ రాయబడినటువంటి యొక్క విషయాలన్నీ కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఈ 3 ఉన్నటువంటి విధానం బట్టి. సో ఇప్పటి వరకు మీకు తెలియచేసినటువంటి విషయాలు సింపుల్గా మీరు ఇంకా అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఈ ప్రత్యక్షపు గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం చూశారు కదా. ఇందులో 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 7 ప్రాముఖ్యమైనటువంటి పరికరాలు ఉన్నాయి. అందులో భాగంగా ఆవరణంలేమో 2 పరికరాలు చూశారు మీరు. ఇందాక వీడియో కూడా చూపించాను కదా. ఆ వీడియోలో ఏముంటున్నాయంటే ప్రారంభంలో మొట్టమొదటిగా ఇత్తడి బలిపీఠం ఉంటున్నది. తర్వాత గంగాళం ఉంటున్నది. పరిశుద్ధ స్థలములో ఏముంటున్నదంటే దీపవృక్షము,
సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక. ఇందాక మీకు చూయించాను వీడియో. మందసపు పెట్టె, కరుణాపీఠము, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా మనం చూస్తే ఈ ప్రత్యక్షపు గుడారంలోని ప్రతి విషయము యేసుక్రీస్తును మనము అనుభవించవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలను, పరిచర్య విధానాలను తెలియచేస్తా ఉంది. మీరు ఒకవేళ క్రొత్త నిబంధనను చదివేటువంటి వారు, లేకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని సరైనటువంటి రీతిగా మీరు అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు చేసినటువంటి ఈ యొక్క పరిచర్య, పాత నిబంధనలో దేవుడు కలిగి ఉన్నటువంటి వారిపైన కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక, ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నప్పుడే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బాగా అర్థమవుతారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తాను. ఒకసారి ఆలోచన చేయండి. గత కొన్ని సంవత్సరాల క్రితము ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ నన్నే ఎగ్జాంపుల్‌గా ఒక మాట మీకు తెలియచేస్తాను. ఒక స్కూల్‌లో నేను ఒక టీచర్‌ని అనుకోండి. నేను గతములో బాగా పిల్లల్ని బాగా కొడతా ఉన్నాను. బాగా తిడుతా ఉన్నాను. అయితే నేను బాగా రూఢిగా ప్రవర్తిస్తా ఉన్నాను. కొట్టడం, తిట్టడం, వాళ్ళకి బ్లడ్ వచ్చేటట్లు కొట్టడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాను. అయితే ఒక దినం వచ్చిన తర్వాత ఎందుకో నాలో మార్పు కలిగి, దాని తర్వాత నేను వారిని ప్రేమించడం మొదలుపెట్టాను. ఆళ్ళని చక్కగా సరైనటువంటి రీతిగా బోధించడం మొదలుపెట్టాను. వాళ్ళకి సరైనటువంటి రీతిగా టీచ్ చేస్తూ, వాళ్ళని మంచిగా కొట్టుకోకోకుండా పెంచడం అనేటువంటిది నేను నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నటువంటి విధానమును బట్టి నేను పిల్లల్ని పెంచుతా ఉన్నటువంటి సమయంలో ఒకసారి ఆలోచన చేయండి. నాలో మార్పును వారు ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళు నాకు భయపడి లోబడతారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలానే పాత నిబంధనలో వారు చేసినటువంటి ప్రతి తప్పిదానికి, ఒక అబద్ధం ఆడినా, ఒక మోసం చేసినా, ఏదైనా కూడా వ్యతిరేకంగా జీవించినట్లయితే వారికి శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా వారికి పడేటువంటి పరిస్థితిని మనం చూస్తాం. నేను ఆలోచన చేశాను ఏందంటే, ఒక తప్పు చేసినప్పుడు వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలి. ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళాలి. వారికున్నటువంటి ఆ యొక్క స్తోమతను బట్టి కొన్ని కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉంటున్నాయి. వారు అక్కడ తీసుకెళ్ళి బలి అర్పించాలి. ఇలా బలి అర్పించాలంటే నేను ఆలోచన చేశాను ఏందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి ఒక గొర్రెపిల్లను కొనాలంటే మినిమమ్ ఎంత చిన్న గొర్రెపిల్ల అయినా కూడా ఒక 10,000 లేనిదే రాదు అర్థం చేసుకోవడానికి. ప్రజెంటు మనకున్నటువంటి యొక్క పరిస్థితిని బట్టి, ఒకవేళ ఇప్పుడు కూడా అదే రీతిగా ఆయనకున్నటువంటి అలవాటు, లేకుంటే ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది మనకు జీవితాల్లో ఉన్నట్లయితే, మనము ఎన్ని వేల రూపాయల అప్పుల పాలయ్యేది ఆలోచన చేయాలి. ఆలోచన చేద్దాం ఒకసారి. దేవుడు ఎంత ప్రేమ చూపించాడో ఆలోచన చేయాలి. ఒక్కసారే ఆయన మన కొరకు బలి అయిపోయి, మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు. ఎలా క్షమించాడో తెలుసా? నేను మీకు లైసెన్స్ ఇవ్వలేదు కానీ, బట్ మీరు అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్తా ఉన్నాను. ఆయన మనం చేసిన పాపాలకి, చేయబోతున్నటువంటి పాపాలకి, చేస్తున్న పాపాలకి అన్నిటికీ కూడా ఒకే ఒకసారి శిలువ మరణం పొంది, మన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు. అలా అని మీరు పాపం చేయండి, ఆయన చూసుకున్నాలే అని నేను చెప్పట్లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. దేవుడు ఎటువంటి ప్రేమను చూపించాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి అన్న విషయాన్ని మీరు గమనిస్తూ మీరు ముందుకెళ్ళాలి. సో ఇందులో భాగంగా మనం చూసినప్పుడు ఈ ఆవరణంలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బలిపీఠాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. లోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. ఎవరైనా ఒకరు చదవండి. స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు ఎవరైనా ఒకరు చదవండి. బాగా స్పష్టంగా చదివేవారు ఒకరు చదవండి. ఈ ఆవరణంలో ప్రవేశించిన ప్రతివాడు మొదటిగా ఆ బలిపీఠాన్ని ఎదుర్కోవాలి. చదవండి అమ్మా కంప్లీట్ గా. పాపము వలన వచ్చు మరణము మరణము గనుక ప్రతి పాపి తాను మరణించవలసిన స్థానంలో ఒక బలిని అర్పించాలి. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు గనుక బలిని అర్పించాలి. అయితే ఆ బలి క్రీస్తే. గొర్రె యొక్క రక్తము, మేకల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో యేసు ప్రభు మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసెను. పాప ప్రాయశ్చిత్తానికి రక్తము ముఖ్యము. మొట్టమొదట ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు జంతువులను చంపి వాటి చర్మముతో ఆదాము హవ్వల సిగ్గును కప్పాడు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చేటప్పుడు
గొర్రెపిల్ల చంపబడి ఆ రక్తము ద్వారబంధములకు పోయబడింది. రక్తపు గుర్తు ఉన్న ఇంటిని మరణము దర్శించలేదు. కారణము, అంతకు ముందే గొర్రెపిల్ల మరణము ఆ ఇంటికి వచ్చినది. కాబట్టి ఏ ఇంటి ఏ ఇంటి గడపకు రక్తపు గుర్తు లేదో ఆ ఇంటి జ్యేష్ఠ కుమారుడు చనిపోయాను. నిర్గమాకాండము 12:29. అయితే క్రీస్తు మన బలి. 1 కొరింథీ 5:7. సో మీ అందరు కూడా చదువుతానే అర్థమయ్యేటట్లుగా ఇందులో నేను రాసి ఉంటున్నాను. ఈ విషయాలు అర్థం చేసుకోనండి. కాబట్టి పాపం ద్వారా వచ్చే జీతం మరణమని, ఆ మరణానికి ఏకైక ఉన్నటువంటి ఆ బలి యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం మనం చూస్తా ఉంటున్నాం. మనందరి కొరకు ఆయన బలిగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. ఏ ఇంటికైతే ఆ యొక్క రక్తపు గుర్తు లేదో ఆ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు చనిపోయినట్లుగా నిర్గమకాండంలో కూడా మనం చూస్తాం. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారే మన కొరకు బలి అయినట్లుగా, ఆ యొక్క ఉన్నటువంటి శిలువలో ఆయన మన కొరకు బలి అయినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తాం. అలానే యేసు రక్తము ద్వారా కడగబడినటువంటి వారందరూ కూడా బ్రతుకుతారు. యేసు రక్తం ద్వారా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక నిత్య జీవానికి వెళ్తారన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి కడుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ఇంకా ఎవరైనా కూడా యేసు రక్తము ద్వారా కడగబడుకోకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా అంగీకరించుకోకుండా ఇంకను అదే పాపములో, అదే శాపములో, అదే బంధకాల్లో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తించి ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని తెలుసుకొని ఎవరైతే మీ హృదయాల్ని ప్రభు కొరకు సిద్ధపరచుకుంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించి వారి ద్వారా దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, ఆ రక్షణ పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో, బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తే చదివిన వారు కాకుండా ఇంకా ఎవరైనా కూడా ఆసక్తి కలిగిన వారు చక్కగా చదవగలిగిన వారు చదవండి ఈ యొక్క విషయాల్ని. ఇందాక సహోదరుడు చదివారు, మిగతా వారు చదవండి. ఈ చెక్క ఇత్తడితో కప్పబడినది. ఈ బలిపీఠంపై రాత్రింపగళ్ళు అగ్ని ఉండవలను. ఈ ఇత్తడి అగ్ని భరిస్తుంది. అది తీర్పుకు గుర్తు. ఈ అగ్ని ఎంత వేడిమితో ఉన్నను ఆ ఇత్తడి భరించగలదు. కాబట్టి లోపలి ఉన్న తుమ్మకర్ర వంగిపోవడము, కాలిపోవటమే జరగలేదు. అది ఆశ్చర్యము. అలాగే యేసుక్రీస్తు మనవలే అన్ని విషయములలో శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండెను. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలైనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఈ బలిపీఠమునకు ఉన్న 4 కొమ్ములకు బలి పశువును కట్టి కాల్చేవారు. అలాగే యేసు ప్రభువును సిలువకు కొట్టి హింసించిరి. ఈ 4 కొమ్ములు నలుదిక్కులకు సువార్త ప్రకటించాలని, నలుదిక్కుల నుండి ప్రజలు ప్రభువు దగ్గరకు రావాలని చూపిస్తున్నది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. సో ఇక్కడ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలా విషయాలు రాయబడినటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ఇందులో భాగంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఈ యొక్క ఇత్తడి బలిపీఠం అనేటువంటిది ఎలా చేయబడుతుంది అంటే అర్థం చేసుకోవడానికి లోపల ఉన్నటువంటి ఆ యొక్క చెక్క అంతా కూడా ఏంటంటే ఇత్తడితో చేయబడుతుంది. ఈ యొక్క తుమ్మకరతో చేయబడుతుంది. పైన ఉన్నటువంటి ఏమంటారు కవచం లాగా అంతా కూడా ఇత్తడి రేకుతో చేయబడుతుంది. ఇత్తడితో చేయబడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇత్తడితో చేయబడుతుంది దేనికి సూచన అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇత్తడి అగ్నిని భరిస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలానే ఆ అగ్ని ఎంత వేడిమితో ఉన్నా కూడా ఆ ఇత్తడి భరించగలదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి లోపల ఉన్నటువంటి తుమ్మకర్ర వంగిపోవటమో లేకుంటే కాలిపోవటమో జరగదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి నేను మీకు ఒక మాటను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ తుమ్మకర్ర ఎవరికి సాదృశ్యం అంటే మనకే, మానవులకి సూచన. అందరూ ఒకసారి చెప్తారా ఈ మాటని? తుమ్మకర్ర, నేను చెప్పినట్టు చెప్పండి. తుమ్మకర్ర
తుమ్మకర్ర మానవునికి సూచన. మానవులకు మానవునికి సూచన వెరీ గుడ్. మానవులకు సూచన దేవునికి స్తోత్రం. ఇత్తడి అందరు పలకండి. ఇత్తడి దేవుని కృపకు సూచన. ఇత్తడి దేవుని కృపకు సూచన వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, మంచిది. సో మనం అర్థం చేసుకోవడానికి ఏమిటంటే, ఇప్పుడు అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను. ఒక క్యారీ బాక్స్ లాగా ఆలోచన చేద్దాం. క్యారీ బాక్స్ లో లోపల ఆహారం ఉంటున్నది, పైన బాక్స్ ఉంటున్నది. ఏదైనా కూడా దానికి గాలి లాంటిది కానీ వేడి కానీ తగిలితే పైన బాక్స్కు వేడి తగులుతుంది, కానీ లోపల ఆహారంకి తర్వాత వేడి తగులుతుంది. బట్ ఇత్తడికి ఏంటంటే భరించే శక్తి ఉంటున్నది. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఎప్పుడైతే మనం ధరించుకొని ఉంటామో, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ధరించుకొని ఉంటామో, ఇత్తడి యేసుక్రీస్తు ప్రభుల వారి కృపకు సాదృశ్యంగా ఉంటున్నది. మనము కాలిపోకుండా, మనము శ్రమల గుండా వెళ్ళకోకుండా, మనము ఆ యొక్క ఉన్నటువంటి శోధనలో పడిపోకోకుండా, కృంగిపోకోకుండా ఈ ఇత్తడి ఏం చేస్తుందంటే కాపాడుతూ వస్తుంది. ఒక కవచం లాగా కాపాడుతూ ఉంటది. ఒక క్రైస్తవుడిగా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్నప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అందులో భాగంగా మీకు తెలియచేస్తాను. ఈ తుమ్మకర్రకు కొన్ని స్వభావాలు ఉంటున్నాయి. చూసారు అందరూ తుమ్మకర్ర? తుమ్మకర్ర నాకు తెలుసు బ్రదర్ అన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. తెలుసా తుమ్మకర్ర? తెలీదా అండి ఎవరికి? మిగతా వారికి తెలీదా? ప్లీజ్ బ్రదర్. స్తోత్రం. హల్లెలూయా. మేబీ కొంతమందికి తెలియదేమో. ఇప్పుడు మళ్ళీ అవన్నీ చూపించాలంటే చాలా సమయం పడుతుంది. సో ఈ యొక్క తుమ్మకర్ర గురించినటువంటి విషయాలు నెక్స్ట్ స్లైడ్లో మీకు తెలియచేస్తాను. ఈ యొక్క బలిపీఠం మీద ఉన్న 4 కొమ్ములు ఇందాక వీడియోలో చూపించాను కదా. ఈ 4 కొమ్ములు దేనికి సూచన అంటే నలుదిక్కులకి సువార్త ప్రకటించాలి అన్న విషయానికి సూచన. అదే రీతిగా నలుదిక్కులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన యుద్ధకు రావాలి అన్న సూచనగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క విషయాలు జ్ఞాపకం ఉంచుకోనండి. మీకు కావాలంటే మళ్ళీ నేను ఈ లింక్ పంపిస్తాను. అప్పుడు అందరూ కూడా నిదానంగా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ బలిపీఠం మీద అగ్ని పరలోకం నుండి దిగి వచ్చినది అన్న విషయాన్ని మనం చూస్తాం. అది ఆరిపోకూడదు, ఆరిపోతే వేరే అగ్నితో దీనిని వెలిగింపకూడదు అన్న విషయాన్ని మనం చూస్తాం. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, దానిని ఎవ్వరు కూడా తీయలేరు, అయితే నేను మరలా దానిని తీసుకొనగలను అని చెప్తాడు. యోహాను సువార్త 10:18. అలానే ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించకోరు ప్రతి వాడు కూడా మొదట బలిపీఠం యొద్దకు రావాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో కూడా నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా పరలోక రాజ్యానికి చేరలేడు అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖన భాగంలో సెలవిచ్చిన రీతిగా ఈ 2 వచనాలను బట్టి. కాబట్టి మనం చూసినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ కూడా కొన్నిసార్లు మనం చూస్తే కొంతమంది భ్రమపరుచు ఆత్మతో ఉంటారు. వివిధ రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి. అయితే ఏ ఆత్మ చేత నింపబడుతున్నారు, ఏ ఆత్మ నడిపింపుని బట్టి ముందుకు వెళ్తా ఉన్నారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ మనం చూస్తే అగ్ని ఆరిపోకూడదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నీలో ఉన్న పరిశుద్ధాత్మ మంట, ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క అగ్ని, ఆ పరిశుద్ధ ఆత్మకు ఉన్నటువంటి అనుభవాలు అనేటువంటివి ఎప్పుడు కూడా నీ జీవితంలో చల్లారిపోకూడదు. అందుకే ఎప్పుడు కూడా ఆత్మను ఆర్పకుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. మరికొన్ని విషయాలు మనం చూస్తే బలిపీఠము తుమ్మకర్రతో చేయవలని, ఎందుకు తుమ్మకర్రతోనే చేయాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తాను. చదవండి మరొకరు. ఇప్పుడు ఇద్దరు చదివారు, మిగతా వారు చదవండి. సిరీసా డివైస్లో ఉన్న వారు చదివారు, అదే రీతిగా మరి ఒకరు ఎంవిబి విక్కీ బ్రదర్ చదివారు. మిగతా వారు చదవండి ఎవరైనా ఒకరు. ఫాస్ట్గా, సమయం లేదు అన్ని వివరించడానికి, త్వరగా చదవండి. ఎవరికి అనుకూలత లేదా అండి? నేను చదువుతాను. చదవండి. బలిపీఠము తుమ్మకర్రతో చేయవలను. తుమ్మకర్ర శరీర సంబంధమైన మనుషులకు లేదా మనిషి స్వభావమునకు లేదా లోకాశులకు సాదృశ్యంగా ఉన్నది. ఈ తుమ్మకర్ర పొయ్యిలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే తుమ్మకర్రను సానబెట్టి కావలసినంత వచ్చే వరకు
జరిగి జగిరి తీయాలి. సారీ. మనిషి యొక్క శరీర స్వభావం పోయి ఆత్మీయ స్వభావం వచ్చేంత వరకు వాక్యం అనే కత్తితో సాన పెట్టాలి. ఈ తుమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి అనగా కఠిన స్వభావం. ఆ ముళ్ళను సాన పెట్టినప్పుడు కఠిన స్వభావం అంతా పోయి మృదువైన స్వభావంగా మార్చబడాలి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు మనకు దయచేస్తాడని చెప్పుచున్నాడు. ఈ చెట్టు జపాన్ దేశం నుండి తేబడింది. ఆ చెట్టు వేసవి కాలంలో కూడా పచ్చగా ఉంటుంది. భూమి లోపల 120 మీటర్ల లోపల చెమ్మ ఉన్న కూడా ఆ వాసనను పీల్చుకొని బ్రతుకుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ మనం చూస్తే లేఖన భాగం బట్టి చదవబడిన ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూస్తే ఈ తుమ్మకర్ర శరీర సంబంధమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి శరీర సంబంధమైన మనసుకు సూచన, అదే రీతిగా మనిషి స్వభావమునకు సూచన అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. లోక ఆశలకు సాదృశ్యంగా ఉంది. అందుకే ఇది ఏంటంటే ఈ యొక్క తుమ్మకర్ర అనేటువంటిది, తుమ్మ చెట్టు అనేటువంటిది దాదాపుగా 120 మీటర్ల లోపల ఉన్నటువంటి నీరును కూడా అది పీల్చుకోగలదంట. అంత శక్తి ఉంటుంది దానికి. అలానే మనిషి జీవితంలో కూడా పాపముకు ఉన్నటువంటి శక్తి చాలా భయంకరమైనటువంటిది. చూడండి, ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒకే ఒకసారి దావీదు పాపం చేసినట్లుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో నిద్రపోయాడు, చూడకూడనటువంటి విషయం చూశాడు, ఆశించాడు. తను ఏది రీతికైనా కూడా మరి తనతో సంతోషించాలని అనుకున్నాడు, భర్తను కూడా చంపించేశాడు. ఎంతో బాధ, ఎంతో దుఃఖాన్ని కూడా పొందుకున్నాడు చివరికి. అది వేరే విషయం. అయితే ఆలోచన చేసినట్లయితే మనిషికి ఉన్నటువంటి ఈ యొక్క పాప స్వభావం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఆలోచన చేయాలి, చాలా భయంకరమైనటువంటిది. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే. ఒక నిమిషం అండి. ఓకే. సో కాబట్టి ఈ యొక్క కఠినత్వానికి సూచనగా మనం చూస్తా ఉన్నాం. అది సానబెట్టినప్పుడు ఏ రీతిగా అయితే మార్చబడాలో అలా వచ్చేంత వరకు కూడా దాన్ని జిగురు పెట్టినప్పుడు మనం చూస్తాం. కొంతమంది ఈ యొక్క తుమ్మకర్రతో ఈ కార్డ్స్ చేసుకుంటారు, మంచాలు చేసుకుంటారు కొంతమంది. అలా కొన్ని విషయాలు మరికొంతమంది కొన్ని వాటికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ యొక్క తుమ్మకర్రల్ని. అలానే మనిషి యొక్క స్వభావం కూడా మృదువుగా మార్చబడాలంటే, రాతి గుండె తీసివేసి మాంసపు గుండెగా మార్చబడాలంటే దేవుని యొక్క వాక్యంతో ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా సానబెట్టబడతా ఉండాలి. మనలో ఉన్న కఠినత్వం పోవాలంటే, మనలో ఉన్న పాపం పోవాలంటే, మనలో ఉన్నటువంటి కఠినత్వ స్వభావం మనలో నుంచి వెళ్ళిపోవాలంటే ఆ యొక్క ఉన్నటువంటి సాన పెట్టేటువంటి పరిస్థితి ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పండి. తుమ్మకర్ర ఎక్కడ ఉంటుంది? తుమ్మ చెట్టు ఎక్కడ ఉంటుంది? ఊరిలో ఉంటుందా, ఊరు బయట ఉంటుందా? అడవిలో ఉంటది. వెరీ గుడ్. అడవిలో ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? నల్లగానే ఉంటుంది. ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. నల్లగా ఉంటుంది. ఓకే. అది స్ట్రైట్ గా పెరుగుతుందా, వంకర టింకరగా ఉంటుందా? స్ట్రైట్ గానే ఉంటుంది కదా. అవునా? ఓకే. వంకర టింకరగా ఉంటుంది అయితే దానికి ఉన్న పరిస్థితి. దానికి ముళ్ళులు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. జిగురు ఉంటుందా, ఉండదా? ఉంటది. ఉంటుంది. సో ఈ 5 పాయింట్స్ మీరు నోట్ చేసుకోనండి, నేను చెప్తాను మళ్ళీ. ఈ తుమ్మకర్రకు ఉండేటువంటి స్వభావాలు ఏంటంటే అదివి మొదటి పాయింట్ ఏంటంటే అడవిలో ఉంటుంది. అడవిలో ఉంటుంది. రెండోదిగా ఏంటంటే నల్లగా ఉంటుంది, నలుపు. రెండవది లక్షణం ఏంటంటే తుమ్మకర్రకున్న సహజ లక్షణాలు. అది సమాజంలో ఉండదు. మొదటిది ఏంటంటే అడవిలో ఉంటుంది. రెండవది ఏంటంటే నల్లగా ఉంటుంది. మూడవదిగా ఏంటంటే వంకర టింకర్గా ఉంటుంది. వంకర టింకర్గా ఉంటుంది. నాలుగవది ఏంటంటే దానికి ముళ్ళులు ఉంటాయి. ముళ్ళులు ఉంటాయి. ఐదవదిగా ఏంటంటే జిగురు ఉంటుంది. ఐదవదిగా ఏంటంటే జిగురు ఉంటుంది. ఎవరైనా ఒకటి చెప్తారా రాసుకున్న 5 విషయాలు? రాసుకున్న వారు ఎవరైనా చెప్తారా? తుమ్మకర్ర అడవిలో ఉంటుంది. అది నలుపు రంగులో ఉంటుంది. అది వంకర టింకరగా ఉంటుంది. దానికి ముళ్ళు ఉంటాయి.
జిగురు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మా. సో నేను వాటికి ఐపన్ పెట్టి రాసుకునండి. ఒకవేళ మీరు కిందికి స్ట్రైట్గా రాసుకున్నట్లయితే ఐపన్ పెట్టి రాసుకునండి. అడవిలో అనగా ఏమిటంటే లోకము అన్న విషయాన్ని మీరు రాసుకోనండి పక్కన. ఒకవేళ మీరు అలా స్ట్రైట్గా రాసుకుంటే కిందికి ఆరో మార్క్ పెట్టుకుని అలా అయినా కూడా మీరు రాసుకోనండి. అడవిలో అంటే అడవి అనగా లోకమునకు సాదృశ్యం. అడవి లోకమునకు సాదృశ్యం. నల్లగా అని ఉంది కదా, లేకుంటే నలుపు అని ఉంటుంది కదా, దానికి ఐపన్ పెట్టుకొని లేకుంటే వాటికి అర్థం ఏంటంటే పాపమునకు సూచన. నలుపు పాపమునకు సూచన. మూడవదిగా వంకరి టింకరగా ఉంటది అన్న విషయంను కూడా మనిషి స్వభావం. ఒక స్థిరత్వం అనేటువంటిది ఉండదు, ఒకేలాగా నడుచుకోరు ప్రవర్తన అనేటువంటిది. లేకుంటే ప్రవర్తన అని కూడా రాసుకోవచ్చు. మనిషి స్వభావము లేదా ప్రవర్తన అని రాసుకునండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ముళ్ళు. మాటలు, మన మాటలు. కొంతమంది చూడండి మాట్లాడుతూ ఉంటే అవి పొడుచుకున్నట్లుంటాయి, గుచ్చి మాట్లాడుతూ ఉంటారు, పొడిచినట్లు మాట్లాడుతూ ఉంటారు. మాటలు లేదంటే మన ప్రవర్తన అని కూడా రాసుకోవచ్చు వాటికి కూడా. చివరిగా 5వ పాయింట్ ఏంటంటే జిగురు. ఇక జిగురు అనేటువంటిది దాన్ని పట్టుకున్నప్పుడు అది అంటుకుంటుంది మనకి. అలానే ఏంటంటే లోకమును అంటుకునే స్వభావం. లోకమును అంటుకొని జీవించే స్వభావం అని కూడా మీరు రాసుకోవచ్చు. లోకమును అంటుకొని జీవించే స్వభావం. స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాను. అడవి లోకమునకు సూచన, నలుపు పాపమునకు సూచన, వంకరి టింకరి స్వభావము ప్రవర్తన లేకుంటే మానవుని యొక్క స్వభావానికి సూచన, ముళ్ళు మనిషి ప్రవర్తన లేదా మనిషి యొక్క మాటలు, మాట తీరు అని కూడా రాసుకోవచ్చు. 5th పాయింట్ జిగురుగా ఉంటుంది, లోకమును అంటు పెట్టుకొని జీవించే స్వభావము. ఇది తుమ్మకర్రకు ఉన్నటువంటి స్వభావ లక్షణాలు మనం చూస్తాం. ఇటువంటి రీతిగా ఉన్నటువంటి ఈ యొక్క తుమ్మకర్రని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే లోకంలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆయన ఏర్పరుచుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే. రెండవది ఏంటంటే మనలో ఈ నలుపు స్వభావం అనగా పాపం అనేటువంటిది మనలో ఉంటే ఆయన ఈ పాపమును తొలగించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనలందరినీ కూడా ప్రేమించి మన పాపములను ఆయన క్షమించినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మన ప్రవర్తన, మన మాటలు, అదే రీతిగా లోకములో జీవిస్తున్నటువంటి మనం, లోక ఆశలు కలిగి జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో పరలోకం గురించినటువంటి విషయాలు తెలియచేసి మన మాటలు, మన ప్రవర్తన, మన స్వభావం ఆయన మార్చి నూతన స్వభావం దేవుడు మనకు దయచేసి అన్ని విషయాల్లో కూడా మాదిరి చేయించినట్లుగా మనం చూస్తాం. దేవుడు చేసినటువంటి ఆ శిలువ యాగము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అలానే కొన్ని విషయాలు మనం చూస్తే చదవండి ఈ యొక్క మాటల్ని. గ్లోరీ సిస్టర్ చదవండి. 2 సార్లు ప్రయత్నం చేశారు, ఆ లోపల ఎవరో చదివారు. ఓకే బ్రదర్. బలిపీఠ తుమ్మకర్రతో చేయవలెను. అయితే ఎన్నికలేని తుమ్మకర్రను దేవుడు బలిపీఠం తయారు చేయుటకు వాడుకున్నాడు. ఎన్నికలేని మనల్ని, ప్రధాన పాపిగా ఉన్న మనల్ని గొప్పగా ఎన్నుకున్నాడు. మనము సానపెట్టబడి దేవునికి అనుకూలమైన కొలతలతో మలచబడి 3 మనకిష్టమైన పాత్రగా వాడబడాలి. ఈ చెట్టులో చేవ మరియు చెమ్మ ఎక్కువ. చెమ్మ ఎక్కువైతే శరీర కోరికలు ఎక్కువ. కాబట్టి ఆ కొలతలు వచ్చేంత వరకు సానపట్టబడాలి. అనేకుల పాపమును భరించి వారికి విముక్తిగా బలిపీఠంగా మార్చబడింది. అగ్నికి ఆహుతి కావలసిన మనలను దేవుడు ఒక నిర్మాణంగా చేశాడు. మనమే సంఘానికి ఒక బలిపీఠంగా మార్చబడాలి. ఆమేన్. సో ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడు ఈ యొక్క శరీర స్వభావం కలిగినటువంటి ఈ యొక్క తుమ్మకర్ర అగ్నికి ఆహుతి అవుతుంది, అనగా అగ్ని తగిలినప్పుడు ఆహుతి అవుతుంది. అలాంటి పరిస్థితే మనిషి స్వభావం కూడా. ప్రభువుని అంగీకరించుకోకుండా మరణిస్తే గన ప్రతి ఒక్కరు కూడా
అగ్నికి ఆహుతి అయ్యేటువంటి పరిస్థితి, అదే రెండవ మరణం అని చూస్తాం. అదే అగ్నిగుండం అని కూడా మనం పిలుస్తా ఉంటాం. కాబట్టి ఈ యొక్క లేఖన భాగాల్ని మనం చదువుతూ అర్థం చేసుకున్నప్పుడు, ఈ యొక్క సానబెట్టబడినటువంటి మన జీవితాలు ప్రభువుకి ఇష్టమైనటువంటి పాత్రలుగా వాడబడాలి. అలానే అగ్నికి ఆహుతి అవ్వాల్సినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఒక నిర్మాణముగా చేసి మనమే సంఘానికి ఒక బలిపీఠముగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఈ బలిపీఠం అనేటువంటిది అదే రీతిగా మనం కాలిపోకోకుండా ఈ ఇత్తడి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, దేవుని యొక్క కృప అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం చూస్తా ఉంటున్నాం. వివిధ కోణాల్లో మరికొన్ని విషయాలు జస్ట్ మనం చూస్తూ, చదువుతూ మనం ముందుకెళ్దాం. బలిపీఠంకు ఉన్నటువంటి కొలతల గురించి మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇవన్నీ కూడా మరి అవసరమే కానీ, బట్ జస్ట్ కొన్ని విషయాలు మీరు చూడండి. నిర్గమాకాండం 27 అధ్యాయం 1-5 వచనాలు, కొన్ని విషయాలు మనం 27 అధ్యాయం అంతా కూడా మీరు చదువుకున్నప్పుడు 1 మరియు 5 మూరల పొడవు, అదే రీతిగా 5 మూరల వెడల్పు, ఎత్తు వచ్చేసి 3 మూరలుగా మనం చూస్తా ఉంటున్నాం. పొడవు వెడల్పు చచ్చౌకంగా ఉండవలెను అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. అయితే వివిధ కోణాల్లో ఒక్కొక్క వచనానికి ఒకటికి దేవునికి సూచనగా, ఒకే దేవుడు అన్నట్లుగా, అదే రీతిగా 3 త్రిత్వానికి సూచన, 7 అనేటువంటి మాటకి కూడా సంపూర్ణతకు సూచనగా, ఇలా మనం కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తాం. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇలా నేను ముందు ప్రీచ్ చేసినటువంటి ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేసినప్పుడు 1 నుంచి కొన్ని సంఖ్యలు, వాటికి అర్థాలేంటి, ఇవన్నీ కూడా అక్కడ నేను టీచ్ చేశాను. ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి వాటిని నేను డిలీట్ చేశాను. అన్నీ కూడా మీకు సరిపోదు అన్నట్లుగా. సో, అలా మనం చూస్తే ఇక్కడ 5 మూరల వెడల్పు, 5 మూరల వెడల్పు అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పొడవు, వెడల్పు, ఎత్తు 3 మూరలుగా మనం చూస్తా ఉన్నాం. దేనికి సూచన అనే విషయాన్ని మనం చూస్తే, మనిషికి సాదృశ్యము, అదే రీతిగా దేవునికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు 3 అనేటువంటి త్రిత్వానికి సూచనగా కూడా మనం చూస్తాం. ఏ రీతిగా అయితే మనిషి ఈ భూమి మీద జీవిస్తూ వచ్చాడో, మనిషికి సూచనగా 5 ఉన్నటువంటి యొక్క సంఖ్యకి, 5 అంటే ఆడిని కొంచెం తక్కువ వాడిగా చేశామని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 100% ఆయన భూమి మీద మానవునిగా, 100% ఆయన దేవుడిగా ఈ భూమి మీద నివాసం చేశాడు. ఇదంతా కూడా మళ్ళీ క్రిస్టియాలజీ అవుతుంది. క్రీస్తుని గురించినటువంటి శాస్త్రము, అది వేరే సబ్జెక్ట్ అయింది. బట్ అర్థం చేసుకోవడానికి జస్ట్ ఒక పాయింట్ని మీకు ఇక్కడ ఉంచి ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే, ఈ బలిపీఠం గురించినటువంటి విషయాలు చదవండి ఎవరైనా కూడా అనుకూలత ఉన్నవారు త్వరగా. ఫిలిప్పి 2వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారము, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 6వది అనున్నది అసంపూర్ణమైన సంఖ్య అంటే దేవదూతల సంఖ్య. గలతీ 3:19-20 ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూత ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. అపొస్తలుల కార్యములు 7:53 ప్రకారము దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. హెబ్రీ 7:18 ప్రకారం ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి చేయలేదు కాబట్టి దేవదూతల సంఖ్య అసంపూర్ణమైనది. కొలసి 1:28 ప్రతి మనుషుని సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. మన దేవుడు యేసయ్య సంపూర్ణ పురుషుడు. మనిషి కూడా సంపూర్ణతలోనికి నడిపించబడాలి. అయితే దేవదూతలు మాత్రము అసంపూర్ణమైన వారే. సో ఈ విషయాలు మనం చూసినప్పుడు
దేవుని స్వరూపము కలిగిన వాడై అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా ఆయన పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. తనకు తానే రిక్తునిగా చేసుకొనెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందులో భాగంగా మనం చూస్తే ఈ అసంపూర్ణమైన సంఖ్య దేవదూతల సంఖ్య అని మనం చూస్తాం. అందులో భాగంగా ఆయన చేసినటువంటి క్రియలను ఈ ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు కూడా నెరవేర్చలేరు. ఈ భూమి మీద పుట్టినటువంటి వారిలో ఎవ్వరు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానంటాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనము సంపూర్ణతలోనికి నడిపింపబడాలి అనేదే దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది అన్న విషయాన్ని ఈ యొక్క స్లైడ్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా చాలా విషయాలు రాయబడినటువంటి యొక్క మాట. కాబట్టి ఈ యొక్క చచ్చౌకముగా అంటే సరి సమానముగా చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. బలిపీఠం చచ్చౌకంగా చేయాలి అనగా భేదాలు ఉండకూడదు. కుటుంబాల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడ కూడా భేదాలు కలిగించుకోకుండా ఉండాలి. అందుకే చచ్చౌకముగా చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రీస్తు అనే శరీరంలో భేద అభిప్రాయాలు ఉండకూడదు. దేవుడు పక్షపాతి కాదు, అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. దానికి ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మనం చూస్తే, ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. అంటే అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ భేద అభిప్రాయం కూడా లేదు. కారణం ఏంటంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆశీర్వాదానికి వారసుల ఊటకే దేవుడు మనల్ని అందరినీ కూడా పిలుచుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రాత్రి కాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను మనల్ని కూడా ఒకేలాగా ప్రేమిస్తా ఉన్నాడు. ప్రభువుని ఎరిగిన వారినైనా ప్రభువుని ఎరగని వారినైనా కూడా దేవుడు ఒకేలాగా ప్రేమిస్తా ఉన్నాడు. అయితే మనం మరణిస్తే ఈ పరలోక రాజ్యానికి వెళ్తాం, వాళ్ళు మరణిస్తే వాళ్ళు నరకానికి వెళ్తారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు నీవే ఆ బలిపీఠముగా మార్చబడి ప్రభు కొరకు జీవించగలిగినట్లయితే అనేక మంది ఆత్మలను కూడా దేవుడు నీ ద్వారా రక్షించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి. త్వరగా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. సమయం అవుతున్నది కాబట్టి నేను ముగిస్తాను. ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారో అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. మనమందరం కూడా ఒక్క శరీరంలోనికి అనగా ఒక్క ఆత్మలోనికి వచ్చున్నామని ఈ లేఖన భాగాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. గలతీ 3:28 అయితేనే, కొలస్సీ 3:11, అదే రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ యొక్క వాక్యము రాయబడి ఉంటున్నది. స్క్రీన్ షాట్ తీసుకునండి, తర్వాత మీరు చదువుకోనండి. ఒకవేళ ఎవరైనా కూడా మిస్ అయ్యిందంటే నేను తర్వాత మళ్ళీ మీకు లింక్ పంపిస్తాను, ప్రాబ్లం లేదు, మీరు చూస్తూ రాసుకోవచ్చు. కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. మంచిది. సో కాబట్టి చచ్చౌకముగా అంటే సమానముగా దేవుడు అందరినీ కూడా సరి సమానంగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఈ యొక్క స్లైడ్ ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ బలిపీఠానికి 4 మూలల 4 కొమ్ములు ఉన్నాయి కదా, ఇవి దేనికి సూచన అన్న విషయాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయనకున్నటువంటి విధానమును బట్టి ఈ కొమ్ములు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నవి. కొమ్ములు బలానికి సూచన, శక్తికి సాదృశ్యము. మన దేవుడు బలవంతుడు అన్నమాట అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు శక్తి పొందారన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ బలిపీఠంకు ఉన్నటువంటి యొక్క కొమ్ములు శక్తికి సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ద్వారా నీవు నేను మనం అందరం కూడా దినదినము కూడా అటువంటి శక్తిని కలిగి మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, శక్తి ఉన్నారు వారు ఎక్కువ పని చేస్తారా, శక్తి లేని వారు ఎక్కువ పని చేస్తారా? మాట్లాడండి, శక్తి ఉన్నవాళ్ళు, మాట్లాడండి. శక్తి ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, మిగతా వారు కూడా బలం ఉన్నోళ్ళే పని చేస్తారా, బలం లేని వాళ్ళు పని చేస్తారా? బాగా బలం ఉన్నోళ్ళే పని చేస్తారు. వాళ్ళే చేస్తారు. గుడ్. కాబట్టి మనం క్రీస్తు యేసు కృపను బట్టి బలవంతులై ఉండడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. మనం బలము కలిగి ఉండాలి. బూస్ట్ తాగితే వచ్చే బలం కాదు ఇది, హార్లిక్స్ తాగితే వచ్చే బలం కాదు ఇది. తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, మంచి పదార్థాలు తింటే వచ్చేటువంటి బలం కాదు. దావీదు బలం వేరే, ఆలోచన చేయాలి. సంసోను బలం వేరే. దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ యొక్క బలం అనేటువంటిది వారిని ఎలా నడిపించిందో మనం చూస్తాం. వాస్తవానికి గొల్యాతుకి
దావీదును పక్కన పెడితే నేను అనుకుంటాను ఆ యొక్క ఎత్తు, ఆ యొక్క ఉన్నటువంటి హంగామా అంతా కూడా చూసినప్పుడు దావీదును గొల్యాతు అలా చేతో పట్టుకొని ఇసిరేయగలడు. అంత బలం కలిగి ఉన్నాడు గొల్యాతు. ఆలోచన చేయాలి. దావీదు కలిగి ఉన్న బలం వేరే, ప్రభువులో ఉన్నటువంటి బలం. ఈరోజు ఆ బలాన్ని మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మనం ముందుకెళ్ళాలి. కాబట్టి బలిపీఠమును పట్టుకున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అన్న విషయాన్ని మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 50వ వచనంలోను, అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1టి వచనంలోను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు అన్న విషయం కూడా రాయబడి ఉంటున్నది. అదే రీతిగా మార్కు 16:16లో నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడును అన్న విషయాన్ని మనం చూస్తాం. నమ్మని వానికి శిక్ష అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. రోమ 6:23లో కూడా దేవుని ఆ కృపావరములు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. దేవుడు అవన్నీ కూడా ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చాడన్న సంగతిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ కొమ్ములు సిలువకు సాదృశ్యమై ఉన్నట్లుగా మనం చూస్తాం. ఉత్సవ బలిపీఠం అని, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనగా మనం చూస్తా, 3 మేకులకు సాదృశ్యంగా కూడా మనం చూస్తా ఉన్నాం. అన్ని కూడా వివరించలేదు, కానీ అక్కడక్కడ నేను టచ్ చేస్తూ మీకు ముందుకు వెళ్తా ఉన్నాను. ఈ విషయాలు గుర్తుంచుకోనండి. అందుకే గలతీ 2:20లో కూడా మనం చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను అంటాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తులో సిలువ వేయబడాలి. ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే క్రీస్తులో సిలువ వేయబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సిలువ వేయబడతారో ఆలోచన చేసినప్పుడు ఒక అర్థం చేసుకోవడానికి మీకు ఒక మాట చెప్తాను. క్రీస్తుతో మనం సిలువ వేయబడినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం పాపం జోలికి పోం. మనం ఈ భూమి మీద ఉన్నటువంటి లోకాశల వైపుకు మనం పోం. క్రీస్తుతో పాటు సిలువ వేయబడినప్పుడు క్రీస్తు కలిగి ఉన్న మనసు మనం ధరించుకుంటాం. క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. అందుకే కొలస్సీ 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్నటువంటి వాటిని వెదుకుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎక్కువగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వెదుకు వారముగా ఉండాలని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ఇలా మనం చూస్తే ఈ కొమ్ములు సిలువకు సాదృశ్యంగా మనం చూస్తాం. ఇంకా ఆయా కోణాల్లో మనం చూస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే గలతీ 5:24 కూడా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలలోను అదే రీతిగా దురాశలోను సిలువ వేసి ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తాం. నువ్వు ఒకవేళ నిజముగా క్రీస్తు సంబంధివి అంటే ఈ లోక ఆశలు, ఈ లోక ఉన్నటువంటి దురాలోచనలు, దురాశలతో లోనికి నువ్వు వెళ్ళవు. ఆలోచన చేయాలి. ఒకవేళ ఇంకను కూడా శరీర ఆశలు అనేటువంటివి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధంగా మనం ఆలోచన చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకుంటే ఆయా విధానములు బట్టి ఇంకా శరీర ఆశలు అనేటువంటివి నీలో అధికమవుతున్నాయంటే ఇంకా క్రీస్తులో సరైనటువంటి రీతిగా నీవు సిలువ వేయబడలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సరైన మారు మనసు లేదు, సరైన రక్షణ లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. గలతీ 6:14లో కూడా మనం చూస్తే యేసు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా అతిశయపడలేదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అదే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నాకు దూరం అవును గాక అంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను మనము జయించుంటున్నామని కూడా లేఖన భాగాల్లో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి బలిపీఠపు కొమ్ములు శక్తికి బలానికి సూచనగా మనం చూస్తాం. యేసుక్రీస్తు సిలువను అర్థం చేసుకునేటువంటి వారు శక్తిమంతుడిగా జీవిస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ యాగాన్ని అర్థం చేసుకున్నవారు ప్రభు కొరకు ధైర్యము కలిగి, ప్రభు సన్నిధిలో బలము కలిగి జీవిస్తారు. ఆయన పొందిన రక్తం ఎవరి కోసమో, ఆయన చెందించినటువంటి ఆ రక్తము నా కోసమే నేను గుర్తించినట్లయితే రక్షింపబడి నువ్వు ప్రభు కొరకు బలంగా జీవిస్తావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 5వ పాయింట్గా మనం చూస్తే ఇత్తడి జల్లెడ ఒకటి చేసి బలిపీఠం నడిమి వరకు చేరినట్లుగా దానిని దించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ జల్లెడ దేనికి సాదృశ్యము అన్న విషయాన్ని మనం చూస్తే ఈ జల్లెడ అనేటువంటిది విశ్వాసమును బట్టి వాక్కు జరుగుతున్నది అన్న విషయాన్ని వాక్యానికి సూచనగా మనం చూస్తాం. ప్రతిరోజు కూడా ఆయా సేవకుల ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నావు, అవునా కదా? ఆలోచన చేయాలి. అది నువ్వు వాక్యం చదవడం ద్వారా కావచ్చు, వినడం ద్వారా కావచ్చు, వివిధ కోణాలు అలా వింటూ చదువుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా నీ విశ్వాసం అనేటువంటిది జల్లి పట్టినట్లు కావాలి. జల్లి పట్టినట్టుగా అవుతూ చూడండి. మీరు ఎప్పుడైనా కూడా కొన్ని వేరుశనగ పప్పులు అనేటువంటివి వాళ్ళందరూ కూడా జల్లి పడతారు. అలా మంచివన్నీ కూడా పైన ఉంటాయి,
ఏవైతే నాసులు ఉంటాయో అవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి. ఆలోచించేయాలి. నీ విశ్వాస జీవితంలో కూడా అలా వాక్యము చేత ఎప్పుడైతే జల్లి పడతా ఉంటారో, హెబ్రీ 4:12 ప్రకారం దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంటున్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆలోచనలు అన్నిటిని కూడా శోధిస్తుంది అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. మనలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలని అన్ని కూడా ఏదైతే దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయో ఈ వాక్యము జల్లి బట్టి మన శరీరంలోనికి ప్రతి చోటికి కూడా ఈ యొక్క వాక్యం వెళ్ళి మనల్ని సరిచేస్తా ఉంటది. నిత్యం కూడా సరిచేస్తా ఉంటది. అలా సరిచేస్తున్నప్పుడు నువ్వు దేవుని మాటకు అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను సరిచేసి సరైనటువంటి రీతిగా ఆత్మీయతలో ఉంచుతాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7:1 కూడా దేవుని భయముతో పరిశుద్ధతకు సంపూర్తి చేసుకొనుచు అన్న విషయాన్ని మనం చూస్తాం. శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనలను పవిత్రములుగా చేసుకుందుము అంటాడు. బైబిల్లో పాపాన్ని 3 విభాగాలుగా విభజించారండి. బైబిల్లో ఉన్నటువంటి మాటను బట్టి అవేవో మీకు చూపిస్తాను. ఒకటి ఏంటంటే లోపము, రెండవది ఏంటంటే పాపము, మూడవది ఏంటంటే దోషం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే లోపం అనేటువంటిది వెనువెంటనే సరిచేయబడడం, త్వరగా జవాబు వస్తుంది. పాపం అనేటువంటిది తెలిసి చేస్తే పాపం, కొంచెం సమయం పడుతుంది. అలానే దోషం అనేటువంటిది చూస్తే చేసిన దానిని పదే పదే చేయడం అనేటువంటిది సంవత్సర కాలం పాటు పడుతుంది అన్నది విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ లోపమునకి, పాపమునకి, దోషమునకు ఉన్నటువంటి వ్యత్యాసం చూడండి. లోపం అనేటువంటిది వెంటనే సరిచేసుకోవడం త్వరగా జవాబు వస్తున్నదన్న విషయాన్ని, పాపం అనేటువంటిది తెలిసి చేస్తే అది పాపం, తెలియక చేస్తే పాపం కాదన్న విషయాన్ని మనం చూస్తాం. తెలిసి పాపం చేస్తా ఉన్నారు క్రైస్తవులు. సినిమాలు చూడొద్దని తెలుసు, చూస్తా ఉన్నారు. సీరియల్స్ చూడొద్దని తెలుసు, చూస్తా ఉన్నారు. అల్లరితో కూడిన ఆటపాటల్లో వెళ్ళకూడదని ఉంది, చేస్తా ఉన్నారు. బూతులు మాట్లాడొద్దని ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకోవాలి అని ఉంది, ప్రార్థన చేసుకోవట్లే. వాక్యం చదువుకోవాలని ఉంది, వాక్యం చదవట్లే. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. ఏవి చేయాలో చేయట్లేరు, ఏవి చేయకూడదో అది చేస్తా ఉన్నారు. ఈ 3 కోణాలు ఆలోచన చేయండి. లోపాలు ఉంటున్నాయా, ఇంకా పాపం ఉంటున్నదా, దోషాలు ఉంటున్నాయా, ఆలోచన చేస్తూ వాటి విషయంలో సరిచేయబడాలి. అలా సరిచేయబడకపోతే చాలా ప్రమాదం ఉంటున్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయిల్ యొక్క దోషం అనేటువంటిది దాని నుండి బయటపడడానికి 70 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి, జ్ఞాపకం చేసుకోవాలి. అలానే అబ్రహాము ఒక్కసారి తప్పిదం చేసిన విధానం బట్టి ఇశ్రాయిల్ ప్రజలు 400 సంవత్సరాల కన్నా అధికముగా 430 years 430 సంవత్సరాలు బానిసత్వంలోనికి వెళ్లాల్సి వచ్చింది. బహుశా నువ్వు అనుకుంటుండవచ్చు ఈ పాపం నాతోనే అంతమవుతుందిలే అని. బట్ ఆలోచన చేయాలి. ఆ పాపం నుంచి విడుదల పొందుకోకుండా ఉన్నట్లయితే ఆ పాపం అనేటువంటిది పరిపక్వత చెంది నీ తదనంతరం కూడా వంశపార్యముగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటున్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 5:23లో మనం చూస్తే సమాధాన కర్త అయినటువంటి దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచగలడు. కాబట్టి ఏ ఒక్కరి ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడలేవు, ఏం చేసినా కూడా పరిశుద్ధత రాదు. కానీ కేవలం దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, ప్రభు యొక్క సన్నిధి, యేసు రక్తము ద్వారా అన్న విషయాన్ని ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. అలానే ఈ జల్లెడని బూడిద మెత్తని పిండి వలె అయిన తర్వాత వడగట్టడానికి లేదా జల్లి పట్టడానికి ఉపయోగిస్తారన్న విషయాన్ని మనం చూడాలి. ఇవన్నీ కూడా వెంటనే అర్థం చేసుకోవడానికి చాలా కష్టం, కానీ ప్రతి విషయం కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మీకు వీడియో చూపిస్తూ ఒక్కొక్క పార్ట్ మీకు చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి అవసరమైనటువంటి విషయాలు, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. 6th పాయింట్లో కూడా మనం చూస్తే ఈ తుమ్మకర్ర ఇత్తడి రేకుతో పొదిగింపవలాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. 2 స్లైడ్లు ఉన్నాయి, ఎవరైనా కూడా ఫాస్ట్గా చదవండి, మనం ప్రే చేసుకుందాం త్వరగా. అనుకూలత ఉన్న వారు ఎవరైనా చదవండి. వివరించడానికి సమయం లేదు, కానీ ఈ 2 స్లైడ్లు చూపించి నేను క్లోజ్ చేస్తాను త్వరగా. తుమ్మకర్రను ఇత్తడి రేకును పొదిగించాలి. తుమ్మకర్ర మరియు తంగేడు చెట్లకు సెగ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు మండుతుంది. ఒకవేళ ఇత్తడి రేకు పొదిగించకుండా ఉంటే ఆ కర్ర తగలబడిపోతుంది. ఎందుకంటే అగ్ని ఎప్పుడు కూడా బలిపీఠం మీద దహించబడుతూనే ఉంటుంది. కాబట్టి ఆత్మీయంగా ఈ ఇత్తడి దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. అంటే పనికిరాని తుమ్మకర్ర అనే మనిషికి ఇత్తడి అనే దేవుని కృపని ఇచ్చాడు.
కాబట్టి ఈ కృప రక్షణకు సాదృశ్యంగా ఉన్నది. అంటే పనికిరాని తుమ్మకర్ర అని మనిషికి ఇత్తడి అనే దేవుని కృపను ఇచ్చాడు కాబట్టి ఈ కృప రక్షణకు సాదృశ్యంగా ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోనండి. నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తా ఉన్నాను. సో మీకు చదువుతానే అర్థమై ఉంటది అనుకుంటున్నాను. దేవుని యొక్క కృప ఆయనకున్నటువంటి తుమ్మకర్ర అనేటువంటిది కాలిపోకుండా ఏ రీతిగా ఉపయోగపడతా ఉంటారు. త్వరగా ఈ 3 విషయాలు చదవండి. చదవమ్మా గ్లోరీ. కృపలో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. పరిపూర్ణ కృపను పొందుకోవాలి అంటే కృపలో నిలిచి ఉండాలి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తులైన యూదమత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. కృపలో అభివృద్ధి చెందాలి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి నొందుడి. కృపలో బలవంతులుగా ఉండాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. కృపలో బలవంతులుగా ఉండాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. సో ఇక్కడ మనం లేఖన భాగాల్ని మనం చూస్తూ వచ్చాం. ఉన్న సమయంను బట్టి కొన్ని విషయాలు స్కిప్ చేస్తూ కూడా కొన్ని విషయాలు అవసరమైన విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ మనం చూస్తే కృప చేతనే మనం రక్షింపబడ్డామన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ కృపతో చేతనే మనము ప్రభు యొక్క సన్నిధిలో నమ్మువారు ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప చేతనే తీర్పు తీర్చబడుచున్నారు అనగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే టోటల్గా మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం కాలిపోకోకుండా అనగా ఆ బలిపీఠం మీద లోపల ఉన్నటువంటి ఆ తుమ్మకర్ర కాలిపోకుండా పైన ఇత్తడితో పొదిగింపబడినటువంటి ఆ యొక్క స్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకు దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనటువంటిదో మనం చూస్తాం. అందుకే నీ కృప జీవము కంటే ఉత్తమం అన్న విషయాన్ని మనం చూస్తాం. నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకా ఆయన కృప గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 3 విషయాలు ఉంటున్నాయి. ఆయన కృపలో నిలిచి ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఆయన కృపలో తొలగిపోకూడదు. మనం ఆయన కృపలోంచి తొలగిపోకుండా మన ఆత్మీయ జీవితాలు కాపాడుకోవాలి. రెండోది ఏంటంటే కృపలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆలోచన చేయాలి. ఎవరైతే రక్షింపబడతారో ఆ రోజు మొదలుకొని కృపలోనికి మీరు వస్తారు. ఆ కృపలో మీరు రక్షణను కొనసాగిస్తూ నమ్మకంగా ఉంటూ ప్రభు సన్నిధిలో ఆ రక్షణలో నిలకడగా ఉండాలి. అలా కృపలో నిలకడగా లేకోకుండా ఉన్నట్లయితే మళ్ళీ పాపం అనేటువంటిది సంభవిస్తుంది. అయినప్పటికీ కృప వెంబడిస్తూ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ కృపలో మీరు నిలిచి ఉండాలి, అనగా ప్రభువులో మీరు నిలిచి ఉండాలి. రెండవదిగా కృపలో అభివృద్ధి చెందుతుండాలి. మూడవదిగా కృపలో బలవంతులుగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ విషయాలు మనం గుర్తుకు చేసుకుంటూ ప్రభు యొక్క కృపపైన మనం ఆధారపడుతూ ఆయన కృపలో మనం నిలిచి ఉండి అభివృద్ధి చెందినప్పుడు మనం అందరం కూడా బలవంతులుగా తీర్చబడతామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమయం లేని విధానంగా నేను ప్రార్థన చేస్తాను, ఏకీవించండి. మహోన్నతుడా జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా బలిపీఠము కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ ముందుకెళ్ళాం. అందులో ఉన్నటువంటి ప్రభా ఈ బలిపీఠము ఏ రీతిగా కట్టబడిందో, ఈ బలిపీఠం తుమ్మకర స్వభావం ఏంటో, మాకు స్వభావమైనటువంటి యొక్క పరిస్థితులన్నింటిని బట్టి దేవా మీరు మమ్మల్ని ఎన్నుకొని లోకంలో ఉన్న మమ్మల్ని ప్రభా పాపంలో ఉన్న మమ్మల్ని దేవా స్తోత్రాలు, ఇంకా ఆయా పరిస్థితుల్లో మా మాటల ద్వారా, మా చేష్టల ద్వారా, మా ప్రవర్తన ద్వారా లోకంలో జీవించేటువంటి మమ్మల్ని అందరినీ కూడా దేవా మీరు పట్టుకున్నారు. మీ సన్నిధిలో మమ్మల్ని నిలిపారు. మీ కృపను మాకు ఆవరించి మీ కృపలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా మేము అగ్నికి ఆహుతి అవ్వకోకుండా, దేవా మేము నరకానికి అప్పగింపబడుకోకుండా మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మేమందరం కూడా మా బ్రతుకు దినములన్నీ కూడా మీరు ఆకడ వరకు ప్రభువా దేవా స్తోత్రాలు మీ సన్నిధిలో మీ కృపలో నిలిచి ఉండునట్లుగా, కృపలో అభివృద్ధి చెందినట్లుగా, కృపలో బలవంతులుగా ఉండునట్లుగా, ప్రతిదినం కూడా మీ కొరకు జీవించినట్లుగా సహాయం దయచేయమని కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో విన్న నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎంతమంది అయితే ప్రభా ఎటువంటి అవసరతల చేత, ఎటువంటి బలహీనతల చేత ఉంటున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా కోల్పోయినటువంటి ప్రార్థనా జీవితాన్ని ప్రభా తిరిగి ప్రారంభించే కృపను దయచేయండి ప్రభా. కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి ప్రభా ప్రారంభించే కృపను దయచేయమని అడుగుచుంటున్నాను. మీ కొరకు నమ్మకంగా జీవించాలని అనుకున్నప్పటికీ కూడా ఏదో లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా తండ్రి నీ బిడ్డలు లాగేస్తుంటుండగా, కుటుంబ పరిస్థితులన్నీ కూడా ప్రభా
నీ బిడ్డల తండ్రి స్థిరమైనటువంటి మనసు లేకుండా చేస్తుండగా అవన్నీ కూడా మీరు చక్కపరచమని అడుగుచుంటున్నాను. కృప చూపించండి, సహాయం దయచేయమని అడుగుచుంటున్నాను. దేవా మీకే వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. మీ శ్రేష్టమైనటువంటి కృపా సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని అడుగుచుంటున్నాను. రాత్రికాల సమయంలో ప్రభా నీ బిడ్డలకు తన్ని పరిపూర్ణమైనటువంటి మీ యొక్క కృపను విడుదల చేస్తా ఉన్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకొని మీ కృపలో మేము నిత్యం కూడా తన్ని ఆనందించినట్లుగా సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, దైవికంగా, వస్తు రూపంలో అన్ని విషయాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఉన్న సమయం బట్టి నేను కొన్ని విషయాలే మాట్లాడాను. దేవుడు సన్నిధిలో